నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను పద్మ. ఈరోజు మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్స్ ప్లానర్ సుభాష్ బాబు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. సుభాష్ గారు, అసలు యాక్చువల్గా ఈ మధ్య కాలంలో బాగా మనం భారత్కి సంబంధించి ట్రెండింగ్ టాపిక్స్ చాలా నడుస్తున్నాయి. అందులో చైనాతోని రష్యాతోని భారత్ ఇప్పుడు స్నేహపూర్వకంగా మెలుగుతుంది. దీని వలన మన భారత్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? ఓకే, చాలా మంచి క్వశ్చన్. ఈ టైమ్స్లో ఇప్పుడు ఇండియా రష్యా ఇప్పటి నుంచి కాదు, మేబీ ఫర్ డికేడ్స్ ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేస్తాం. మేబీ సిన్స్ 1950 or 60 నుంచి. ఈ మధ్య గత 10 yearsగా ఇంకొంచెం సీరియస్గా ఫ్రెండ్షిప్ ఎక్కువ ఉంది రష్యాకి మనకి కూడా. గత 3-4 yearsగా మన రష్యా నుంచి ఆయిల్ కొనడం జరుగుతోంది. అంటే రష్యా యుక్రెయిన్ మీద అటాక్ చేసినప్పుడు గ్లోబల్ డెవలప్మెంట్స్ ఎలా వచ్చిందంటే రష్యన్ ఆయిల్ ఇండియాకి లో ప్రైస్లో వాళ్ళు ఇస్తామని ఒప్పుకోవడం జరిగింది. ఆ లో ప్రైస్ ఆయిల్ తీసుకుని ఇండియా మన ఆయిల్ బిల్, ఇండియాకి చాలా హై ఆయిల్ బిల్ ఉంది. ఆల్మోస్ట్ 86% ఆఫ్ ఇండియన్ ఇంపోర్ట్స్ ఆర్ ఆయిల్, క్రూడ్ ఆయిల్. సో అది కొంచెం తక్కువలో రావడంతో ఇండియా డెఫినెట్గా బెనిఫిట్ అయింది మన ఎకానమీకి. మనం ఆయిల్ తెచ్చి దాన్ని రిఫైన్ చేసి మిగతా దేశాలు కూడా మనం అమ్మడం జరిగింది. ఎందుకంటే ఆ దేశాలు రష్యా నుంచి కొనలేకపోతున్నాయి. యూఎస్ ప్రెషర్ వల్ల, ఆ శాంక్షన్స్ వల్ల ఆ దేశాలు కొనట్లేదు. ఇండియా ఆయిల్ తెచ్చి ఇండియాకి రిఫైన్ చేసి రీఎక్స్పోర్ట్ చేసి ఇండియా వాజ్ మేకింగ్ మనీ. అంటే అది ట్రేడ్గా అఫీషియల్గా లీగలైజ్డ్ ప్రాసెస్. అది ఇది జరుగుతున్న బ్యాక్గ్రౌండ్లో యూఎస్కి ఆబ్వియస్గా టారిఫ్ ఇష్యూస్ స్టార్ట్ అయింది ఇండియాకి యూఎస్కి మధ్యన. దాంతో 50% టారిఫ్ ఇంపోజ్ చేయడం జరిగింది. ఇండియాకి సడన్గా 50% టారిఫ్ అంటే ఇండియన్ ఎక్స్పోర్ట్స్ అమెరికాకి దాదాపు $80-90 billion. దాంట్లో సగానికి సగం తక్కువ అయిపోతాయి. ఆ 50% టారిఫ్లు మనం కాంపిటేటివ్గా ఉండవు యూఎస్ మార్కెట్. ఆ $40-50 billion ఎక్కడి నుంచి మనం దాన్ని సర్దాలి ఇప్పుడు ఎక్స్పోర్ట్స్లో మనం. సో ఇండియా చాలా ఎఫర్ట్స్ పెడుతాం. మిగతా దేశాలు కూడా మనం అప్రోచ్ అవుతున్నాం. మనం అంటే అమెరికాకి పంపించే గూడ్స్, ముఖ్యంగా జ్యువెలరీ ఐటమ్స్ అని, టెక్స్టైల్ అని, ఇంజనీరింగ్ గూడ్స్ అని, ఆటోమొబైల్ గూడ్స్ అని, ఇలాంటి చాలా ఐటమ్స్ యూఎస్కి మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. అండ్ ఆల్సో డైమండ్స్. సో ఈ పర్టికులర్ కమోడిటీ ఐటమ్స్ ఇంకా దేశాలు కావాలా, ఇండియా అప్పుడు ఆల్రెడీ ప్లాన్ బిలో మూవ్ అవుతోంది. సరే, ఇవన్నీ చూస్తున్న చైనా ఇండియాని మళ్ళీ అప్రోచ్ అయింది. ఇండియాకి చైనాకి ఎప్పుడు కొంచెం ఇబ్బందికర సిచ్యువేషన్ ఉంటుంది, ఉండదు, ఫ్రెండా లేకపోతే ఎనిమియా, నేబరా, కాబట్టి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు యాక్చువల్గా. సో ఈ సిచ్యువేషన్ చూసిందో చైనా ఆబ్వియస్గా ఇండియా వైపు కొంచెం సుముఖంగానే బిహేవ్ చేయడం స్టార్ట్ అయింది. ఇదే నేపథ్యంలో ఒక ఎస్సీఓ మీట్, అంటే అదొక ఒక మీటింగ్ యాక్చువల్ ప్రీ సెటప్ అయి ఉంది ఇంతకు ముందే. ఆ మీటింగ్ మామూలుగా ఇంతకుముందు మోడీ వెళ్ళలేదు. గత లాస్ట్ టైం మోడీ స్కిప్ చేసాడు. అప్పుడు ఇండియాకి చైనాకి రిలేషన్ కొంచెం అంత బాగాలేపడంతో మోడీ డిడ్ నాట్ గో. ఐ థింక్ ఈ సెంట్ ఫారిన్ మినిస్టర్. ఈసారి ఆయనే వెళ్ళడం జరిగింది. ఎందుకంటే అక్కడ రష్యా పుట్టిన వస్తున్నారు, ప్లస్ చైనా వాళ్ళు కూడా సుముఖం మీరు రెండే ఇన్సిస్ట్ చేయడం. సో అంటే ఇండియాకు ఒక కొత్త పార్ట్నర్, కొత్త ఫ్రెండ్, మనం బిజినెస్ చేయాలి, మిగతా వాళ్ళతో ఇండియన్ వ్యూ పాయింట్ చెప్పాలి మిగతా దేశానికి అని చెప్పి మోడీ జపాన్ వెళ్ళి అక్కడ మళ్ళీ ఫ్రెండ్లీగా బిజినెస్ డీల్స్ చేసుకుని అక్కడి నుంచి చైనా రావడం జరిగింది. సో దేర్ఫోర్ ఇవన్నీ చూస్తుంటే ఇండియాకి డెఫినెట్గా యూస్ఫుల్గానే ఉండబోతోంది. అంటే ట్రేడ్ పరంగా బెనిఫిట్ అంటే కొంచెం ఇంక్రిమెంటల్ బెనిఫిట్ ఉంటుంది. చైనా డెఫినెట్గా మనకి ఆల్రెడీ ట్రేడ్ పార్ట్నరే, రష్యా కూడా మన ట్రేడ్ పార్ట్నరే. ఇంకొంచెం ఎక్కువ తీసుకుంటాం కూడా అష్యూరెన్స్ ఇచ్చింది ఇండియాకి. సో మనం ఇందాక అనుకున్న షార్ట్ ఫాల్ యూఎస్ ఎక్స్పోర్ట్స్ ఒకవేళ కానీ తగ్గితే ఈ రెండు దేశాలు మనకి భర్తీ చేస్తాయి, అది ఇష్యూ కాదు. అండ్ ఇమీడియట్ నీడ్ ఆ షార్ట్ ఫాల్ భర్తీ చేయడం కాదు, లాంగ్ టర్మ్లో మన ఇండియన్ పొజిషన్ అంటే మనం ఫేర్గా ఉన్నాం, అమెరికాని అప్రోచ్ వాళ్ళు ఫేర్గా లేదు అని ప్రపంచానికి ఇండియా బాగా చాటి చెప్తోంది. ప్లస్ ప్రపంచం మొత్తం కూడా యూఎస్ టారిఫ్ మీద ఎఫెక్ట్ అవుతుంది. మన ఒక్కళ్ళే కాదు, చాలామందికి అమెరికన్ అప్రోచ్ మీద చాలా అందరికి కోపంగా ఉంది. సో మనం ప్రత్యేకంగా మనం గట్టిగా అరవక్కలేదు, ఒక మాట చెప్తే అందరూ కూడా మనతో రెసిప్రోకేట్ అవుతున్నారు ఈ పాయింట్లో. సో ఆ విధంగా ఇండియాకి డెఫినెట్గా యూస్ఫుల్గా ఉండబోతుంది ఈ చైనా, రష్యా అండ్ ఇండియా అరేంజ్మెంట్. అండ్ చాలా కొన్ని ఇబ్బందికరమైన టాపిక్స్ ఇండియాకి చైనాకి మధ్య ఉన్న టాపిక్స్ ఈ వేడిలో సాల్వ్ అయిపోయే అవకాశం చాలా ఉంది జియో పొలిటికల్గా. అది కాశ్మీర్ అవ్వచ్చు, పిఓకే అవ్వచ్చు. అండ్ ఇన్ని రోజులు చైనా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూ ఇండియా ప్లాన్ని బ్లాక్ చేస్తోంది చాలా చాలా గ్లోబల్ వెన్యూస్లో. ఇప్పుడు బ్లాక్ చేయకపోవచ్చు.
ఓకే. అంటే వాళ్ళు మీరు చూసుకోండి చెప్పి ఇండియాకి వదిలేయచ్చు, పాకిస్తాన్ ఏం చేయలేమని చెప్పేయచ్చు. సో ఇండియాకు ఒక అడ్వాంటేజ్ జియో పొలిటికల్గా అయ్యే అవకాశం అయితే ఉంది. ట్రేడ్ సరే ఎప్పుడు ఉండే ఉంటుంది. అంతేకాకుండా చైనా నుంచి మనకి ఇండియాకి చాలా క్రిటికల్ మెటీరియల్స్ అవసరం. మన ఏమంటారు బ్యాటరీస్కి, సెమీ కండక్టర్స్కి, వాటికి కొన్ని క్రిటికల్ రా మెటీరియల్స్ చైనాలో ఉన్నాయి. అక్కడి నుంచి ఇండియా తెచ్చుకోవాలి దాని అక్కడి నుంచి. వాళ్ళు కూడా సుముఖంగానే వాళ్ళు దాన్ని ఇస్తామని చెప్పడం జరిగింది. సో ఇండియాకు ఓవరాల్గా బెనిఫిటే, డబుల్ టికే. సో ఎటు వచ్చి ఇంకొక పాయింట్ బాటమ్ లైన్ ఏమిటంటే యుఎస్ సూపర్ పవర్, నెంబర్ 1 ఎకానమీ ఇన్ ద వరల్డ్, $30 trillion వాళ్ళ ఎకానమీ సైజ్, మనం $4.5 trillion మనం. అంత పెద్ద దేశంతో మనం ఎనిమి పెట్టుకుని ముందుకు వెళ్ళడం అనేది నా ఉద్దేశంలో సమంజసం, కరెక్ట్ కాదు అది. ఎక్కడో ఒకటి మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఒక వయా మీడియా మిడ్ పాత్ మనం వెంటనే వెతకాలి, పట్టుకోవాలి. అమెరికా కూడా అర్థమైంది, ఇప్పుడు ఇండియాకి చాలా పార్ట్నర్స్ ఉన్నారు హూ విల్ బ్యాకప్ అని అర్థమైంది. యూరోపియన్ యూనియన్ కూడా ఇండియా వైపు మొగ్గు చూపుతోంది. యూకే కూడా ముఖ్యంగా మనతో ఎఫ్టీఏ చేయడం జరిగింది. ఆస్ట్రేలియా కూడా మనతో కీన్గా ఉంది. సో ఇవన్నీ చూసుకుంటే అమెరికా కూడా కొంచెం ఒక స్టెప్ దిగి ఇండియా వైపు ఒక ఫ్రెండ్లీ హ్యాండ్ ముందుకు ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇండియా కూడా షుడ్ ఇమీడియట్లీ సీజ్ ఆపర్చునిటీ అండ్ క్లోజ్ దట్ ఎనిమిటీ గ్యాప్. ఒకటి, ఇండియాకి అమెరికాకి ఉన్న ఈ క్రెడిబిలిటీ కానీ ట్రస్ట్ ఫ్యాక్టర్ కానీ ఇవన్నీ కొంచెం దెబ్బతిన్నాయి ఇప్పుడు. గత 3-4 monthsగా ముఖ్యంగా ఇండియా బాగా సీరియస్గా రియలైజ్ చేసాం మనం ఇండియన్స్. మనం బ్లైండ్గా ఏ కంట్రీని నమ్మడం లేదు. అంటే మనకి ఎంత లాజిక్, కామన్ సెన్స్ అని మన వైపే ఉన్నా కూడా అవతల కంట్రీ కెన్ బిహేవ్ అబ్సల్యూట్లీ ఇరాటికలీ. అది మనం బాగా దెబ్బతీస్తుంది, మనం తెలుసుకోవాలి అది. అంతే చాలామంది ఇండియన్స్ అక్కడ ఉన్నారు, అమెరికాలో స్టూడెంట్స్ ఉన్నారు, ప్రొఫెషనల్స్ ఉన్నారు, వాళ్ళందరికీ 4 కోట్ల మంది ఉన్నారు అక్కడ. అంతమంది ఎఫెక్ట్ అయిపోతారు ఈ ఎనిమిటీ వల్ల. వాళ్ళు మాటిమాటికి ఇండియన్స్ మీద అక్కడ వాళ్ళు పాలసీస్ మార్చడం, డిపోర్ట్ చేస్తాం భయం ఉండొచ్చు, అవన్నీ ఉంటాయి. కాబట్టి సో మనం డెఫినెట్గా ఆ అప్రోచ్ను సాఫ్ట్ చేయాలి. నా ఉద్దేశం ఎనిమిటీ తగ్గించుకోవాలి, నా ఉద్దేశం అది. సో కమింగ్ బ్యాక్ టు బేసిక్ క్వశ్చన్, రష్యా, చైనా, ఇండియాకి మధ్య రీసెంట్ మీటింగ్ వల్ల బెనిఫిట్ ఉంటుందా? ఉంటుంది, గ్యారంటీగా ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఓకే.